మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కి సంబంధించి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి పరీక్షలు అనేవి ఎప్పుడు జరుగుతాయని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు దీనికి సంబంధించి కంప్లీట్ క్లారిటీ ఇస్తాను మనకి హైకోర్టు జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది హైకోర్టు ప్రకారం చూసినట్లయితే టెట్కి సంబంధించి పరీక్షలు అనేవి మార్చ్ 1వ తారీఖుతో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ కి సంబంధించి పరీక్షలు అనేవి కంప్లీట్ అయినాయి మార్చ్ 1వ తారీఖు నుంచి 4 వారాల సమయం హైకోర్టు ప్రకారం 4 వారాల సమయం అంటే దాదాపుగా 28 రోజులు 28 రోజులు యాడ్ చేసుకుంటే మనకి ఏప్రిల్ 2 తర్వాత డిఎస్సికి సంబంధించి పరీక్షలు అనేవి ప్రభుత్వం ఎప్పుడైనా కండక్ట్ చేసుకోవచ్చు హైకోర్టు తీర్పు ప్రకారం చూసినట్లయితే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మనకి క్లారిటీగా ఈ తీర్పు అయితే హైకోర్టు ఇవ్వడం జరిగింది ఇక చాలామంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఒకటి ప్రభుత్వం వాయిదా వేసిందంటే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ స్కూల్ అసిస్టెంట్ అందరికీ కూడా పరీక్షలు అనేవి 1 మంత్ వాయిదా అయితే పడతాయి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకైతే పరీక్షలు అనేవి స్టార్ట్ అయితే 6వ తారీఖు తర్వాత మాత్రమే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి పరీక్షలు అనేవి స్టార్ట్ అవుతాయి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పరీక్షలు అనేవి స్టార్ట్ అయితే ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది తీర్పు ప్రకారం చూసినట్లయితే 4 వారాల సమయం అంటే దాదాపుగా 1 నెల సమయం అయితే లభించింది కాబట్టి ఈ గోల్డెన్ అవర్స్ ఈ గోల్డెన్ టైంని మీరు చాలా సక్రమంగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఉన్న సమయాన్ని మీరు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ అనేక రాజకీయ కోణాలు కూడా పులుముకునే అవకాశం ఉంటుంది ఒక్కటంటే ఒక్క పర్మనెంట్ ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేయని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు సాయశక్తుల ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేయడానికే చూస్తారు కాబట్టి ఈ విషయాలని మీరు పరిగణలోకి తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో సమయాన్ని మీరు వృధా చేయవలసిన అవసరం లేదు ఇప్పటివరకు ఏ విధంగా ప్రిపరేషన్ అనేది జెట్ స్పీడ్లో కొనసాగించారో అదే స్పీడ్ని మీరు యథావిధిగా కొనసాగించవలసిన అవసరం ఉంది అద్భుతం జరిగి మళ్ళీ ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడ్డాయంటే అప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ మళ్ళీ పరిణామాలు వేరే విధంగా ఉంటాయి తెలంగాణలో అనుబంధ నోటిఫికేషన్ ఏ విధంగా వచ్చిందో అందరూ చూశారు ప్రతిపక్షాలు కూడా తెలంగాణ మాదిరిగా మేము అనుబంధ నోటిఫికేషన్ ఇస్తాం టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఖచ్చితంగా డిఎస్సి అంశాన్ని ఒక ముఖ్యమైన కోణంగా వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం డిఎస్సికి సంబంధించి పరీక్షలను పూర్తి చేసే విధంగానే ఆలోచనలు అయితే చేస్తుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా డిఎస్సికి సంబంధించి వాయిదా పడిపోయింది 4 రోజుల సమయం అనేది ఇక రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి మీరు అనుకున్నారంటే మాత్రం తీవ్ర స్థాయిలో మనకి రానున్న రోజుల్లో ఏదైనా జరగచ్చు మీరందరూ కూడా చూసారు టెట్కి సంబంధించి పరీక్షలు అనేవి ఎవరు కూడా జరగవనుకున్నారు జరిగాయి డిఎస్సికి సంబంధించి కూడా ఏదైనా జరుగుతుంది ఓకే ఏది జరిగినా కూడా ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలంటే వరకు జెట్ స్పీడ్లో ఏ విధంగా కొనసాగించారో అదే విధంగా ఇప్పుడు మీకు ఒక 30 రోజుల సమయం ఉంది అనే దృఢ సంకల్పంతో ఈ 30 రోజుల సమయాన్ని నేను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఈ టార్గెట్గా పెట్టుకుని మీరు మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత మళ్ళీ రాజకీయ కోణాలు పులుముకుంటాయి కాబట్టి రాజకీయంగా ఈ డిఎస్సి అంశం అనేది అనేక రకాలుగా దారితీస్తుంది తెలంగాణలో ఏం జరిగిందో చూసాం తెలంగాణలో 5089 పోస్టులకు నోటిఫికేషన్ వస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం మళ్ళీ పోస్టులు కలిపి 11,000కు పైగా పోస్టులకు సంబంధించి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి ఫైనల్గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినట్లయింది కేసీఆర్ ప్రభుత్వం ఒక్క టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేసినట్లుగా లేకపోయింది గత 5 సంవత్సరాల్లో ఇప్పుడు కూడా ఒక్క టీచర్ ఉద్యోగాన్ని ఒక్క పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని టీచర్ పోస్టులకు సంబంధించి భర్తీ చేయని ముఖ్యమంత్రిగా ప్రస్తుత ముఖ్యమంత్రి నిలిచిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు సాయశక్తుల ఈ 6,100 పోస్టులు మేమే భర్తీ చేసామని చెప్పుకోవడానికైనా ఎగ్జామ్స్ పెట్టేందుకే ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఇక్కడ ఇప్పటివరకు టెట్కి సంబంధించి ఎంత స్పీడ్గా ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేశారో డిఎస్సికి సంబంధించి కూడా కుదిరితే ఎగ్జామ్స్ పెట్టడానికే చూస్తారు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి ఇప్పటికైతే మాత్రం 1 రోజుల సమయం ఉంది ఈ 1 రోజుల సమయాన్ని ఈ గోల్డెన్ టైంని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారనేది మీరే చూసుకోవాలి ఒక టీచర్ ఉద్యోగాన్ని ఒక్కటంటే ఒక్క పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయలేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుత ముఖ్యమంత్రిగా నిలవబోతున్నారంటే ఈ అంశం అనేది వాళ్ళు తీసుకోలేరు ఎందుకంటే ఆపోజిట్ ఏదైతే ప్రతిపక్షాలు ఉంటాయో మేము వస్తే అనుబంధ నోటిఫికేషన్ ఇస్తాం మరో తెలంగాణ మాదిరిగా డిఎస్సికి సంబంధించి పోస్టులు పెంచుతాం ఇటువంటి హామీలు ఇస్తారు ఈ హామీల వల్ల అధికార ప్రభుత్వానికి చాలా గట్టి దెబ్బ పడబోతుంది కాబట్టి ఈ దెబ్బ తినడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు వాళ్ళు సాయశక్తుల ఎగ్జామ్స్ పెట్టడానికే ట్రై చేస్తారు కాబట్టి మీరు కూడా మీ ప్రిపరేషన్ని కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం అయితే ఉంది కొనసాగించవలసిన అవసరం అయితే ఉంది ఓకే అద్భుతం ఏదైనా జరిగి మరికొంత సమయం వచ్చిందంటే అప్పుడు 4 నెలల పాటు ప్రిపరేషన్కి సమయం వస్తుంది అది వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవాలి కానీ ముందుగా
ఊహాగానాలు వద్దు, స్వైరకల్పనలు వద్దు. ఉన్న సమయం 30 రోజులు మాత్రమే. ఈ 30 రోజులను మాత్రం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ విషయాన్ని అయితే తెలియచేయడం జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ వస్తుందా? ఒకవేళ ఎలక్షన్ కోడ్ వస్తే మనకి ఎలక్షన్కి సంబంధించి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 15 నుంచి 20 లోపు ఎలక్షన్లు జరుగుతాయా? ఎలక్షన్లు జరిగినప్పుడు ప్రభుత్వం డిఎస్సికి సంబంధించి పరీక్షలు కండక్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఇటువంటి డౌట్స్ అన్ని కూడా దయచేసి రానివ్వద్దు. ఇవన్నీ కూడా ఏం జరుగుతుందనే జరిగిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఇప్పటి వరకు అయినా వస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు భావించారు కాబట్టి 30 రోజుల సమయం వచ్చింది కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. తర్వాత ఏం జరిగినా కానీ దయచేసి మీరే బాధ్యత తీసుకుని మీరే ముందుకు వెళ్ళవలసిన అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. www.ramramesh.education.in అనే వెబ్సైట్లో కూడా ట్రై మెథడ్స్కి సంబంధించి మెథడ్స్ మనకి మ్యాథమెటిక్స్ మెథడాలజీ, అదేవిధంగా సైన్స్కి సంబంధించిన మెథడాలజీ, సోషల్కి సంబంధించిన మెథడాలజీ, ట్రై మెథడ్స్కి సంబంధించి కూడా టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి www.ramramesh.education.in అనే వెబ్సైట్ గూగుల్లో సెర్చ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. రామ్ రమేష్ ప్రొడక్షన్స్లో కూడా టెలిగ్రామ్ గ్రూప్లో టెస్ట్లు అయితే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ramramesh.education.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా రికార్డెడ్ వీడియోస్, లైవ్ ఎగ్జామ్స్, గత డిఎస్సికి సంబంధించి మోడల్ పేపర్లు కానివ్వండి ఇవన్నీ కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. మరొక పక్క అకాడమీ టెక్స్ట్ బుక్లు అనేవి లైన్ టు లైన్ మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. మళ్ళీ కలుసుకుందాం. శుభం. ధన్యవాదాలు.